International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. మధ్యంతర బడ్జెట్ కు అంతా రెడీ అయింది. అయితే అసలు మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటన్న దానిపై ఇప్పుడు కొంత గందరగోళం చెలరేగుతోంది. మామూలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కి మధ్యంతర బడ్జెట్ కి తేడా ఉంది. అదేంటంటే ఎన్నికల ఏడాది మాత్రమే మధ్యంతర బడ్జెట్ ను తీసుకొస్తారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ప్రతి ఏడాది కూడా బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. దీన్ని పూర్తి స్థాయి బడ్జెట్ అని చెబుతారు. అయితే లోక్సభ ఎన్నికలు వచ్చే ప్రత్యేక సందర్భంలోనే మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. దీన్నే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని కూడా అంటారు. సాధారణంగా ప్రతి ఏటా వచ్చే బడ్జెట్ లో అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది. ట్యాక్సుల దగ్గర నుంచి స్కీమ్స్ వరకు చాలా ప్రతిపాదనలు ఉంటాయి. విధానపరమైన ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన ఏ నిర్ణయాలు ఉండవు. పూర్తిస్థాయి బడ్జెట్ లో మాదిరి మధ్యంతర బడ్జెట్ లో భారీ ప్రకటనలు కనిపించవు. అయితే ఈ బడ్జెట్ లో తాయిలాలు వరాలకు చట్టపరంగా ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ లో పన్నులు తగ్గించడం లేదా కొత్త పన్నులు ప్రవేశపెట్టడం వంటివి చేస్తే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆ నిర్ణయాల వల్ల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అందువల్ల అధికారంలో ఉన్న పార్టీ సాధారణంగా ఎన్నికల ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ జోలికి వెళ్లదు. ఒకవేళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే అది వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తం ఉంటుంది. ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోతే అప్పుడు అధికారంలోకి వచ్చే కొత్త పార్టీ అదే బడ్జెట్ ను అనుసరించాలి. అది అధికారంలోకి వచ్చిన పార్టీ విధానాలకు సరిపోకపోవచ్చు. అప్పుడు కొత్త బడ్జెట్ ప్రవేశపెడితే అసలుకే ముప్పు వస్తుంది. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల ఎన్నికల సమయంలో సాధారణంగా అధికార పార్టీలు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టవు. అందుకే పన్నులకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఉండవు. అలాగని ఎన్నికల ఏడాది కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాలనే నిబంధన లేదు. అది కేవలం ఆయా అధికార పక్షాలు ఫాలో అవుతున్న సంప్రదాయం మాత్రమే. మధ్యంతర బడ్జెట్ అలియాస్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ మే నెలల్లో సాధారణ ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కొన్ని వస్తువులపై ఖర్చు చేసే హక్కు ప్రభుత్వానికి లభిస్తుంది. మధ్యంతర బడ్జెట్ లో ఎలాంటి మేజర్ ప్రకటనలు ఉండే అవకాశం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ మధ్య ప్రకటించారు. అయితే మధ్యంతర బడ్జెట్ లో ఎన్నో కీలక పథకాలు ప్రకటించిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ లోనే ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలోనూ కొన్ని పథకాల ప్రకటన జరిగింది. కాబట్టి రేపటి బడ్జెట్ లోనూ ఓటర్లకి వరాలు కురిపించే అవకాశం లేకపోలేదని అంతా అనుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.